నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రేగొండ మండల కేంద్రంలో పట్టెం శంకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి స్థానిక పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐకి కలిసి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ మోరే అశోక్ మరియు పున్నం రవి, ఏనుగు రవీందర్, మైసా భిక్షపతి, వానరసి అజయ్, మేకల రవికుమార్, రోంటాల సదయ్య, సాంబయ్య, కోయిల క్రాంతి, ముద్దమల్ల నరేష్, భాస్కర్, పున్నం సాయి, ఆలూరు బాబు, మైసా సాంబయ్య, మైసా స్వామి, మల్లికార్జున్, ఇతర యజమానులు తదితరులు పాల్గొన్నారు. గారి 135వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్ప మహోన్నత వ్యక్తో. ఇప్పుడు వ్యవస్థలోనే కొన్ని వర్గాలంటే కొందరు చాలా చులకనగా చూస్తున్నారు. అట్లాంటిది కొన్ని 100 సంవత్సరాల క్రితం అంటే అది మనం మనకు ఊహకు కూడా అందదు. అంత అనగదొక్కిన వర్గం నుంచి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలోనే మన కాన్స్టిట్యూయెన్సీ రాజ్యాంగాన్ని రచించడానికి అధ్యక్షత వహించారు. నెక్స్ట్ అంత కింది నుంచి వచ్చి వచ్చినప్పటికీ అంబేద్కర్ గారు అందరి గురించి ఆలోచించారు. నెక్స్ట్ రాజ్యాంగంలో కొందరికి ఫేవర్ చేసినని కొందరు అనుకుంటారు, కానీ అట్లా అనుకోవద్దు. అది అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వమే అవుతుంది. అంబేద్కర్ గారు రాసిన ఎన్నో మంచి చర్యల వల్ల మనం ఇంకా ఇంత హ్యాపీగా ఆనందంగా బతకగలుగుతున్నాం. మనం చూసుకోవచ్చు ఇప్పుడు కొన్ని దేశాలలో ఎట్లుందో పరిస్థితి. ఆ దేశాల పరిస్థితి చూస్తే అసలు మనం ఈ దేశంలో పుట్టినందుకు, ఇంత మంచి రాజ్యాంగం ఉన్నందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. నెక్స్ట్ ఆ రిజర్వేషన్ అనేది అంబేద్కర్ గారు అందరికీ బెనిఫిట్ జరగాలని చెప్పేసి రాశారు. అప్పుడున్న సామాజిక పరిస్థితి, ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాయడం జరిగింది. దాన్ని మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా అందరూ కూడా ఈక్వల్గా సమానత్వానికి రావాలని చెప్పేసి రాయడం జరిగింది. అదే దాంతోపాటు హక్కులు, విధులు ఇలా చాలా పొందుపరిచారు. అవన్నీ మనం పాటిస్తూ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో అలాంటి సొసైటీని మనం స్థాపించాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ గారి ఆలోచన